కట్ చేసుకున్న పీసెస్ కి అయితే లైనింగ్ కూడా తీసుకున్నాను. యోక్ పార్ట్ లో లైనింగ్ క్రేప్ తీసుకున్నాను. మనం మెయిన్ లేయర్ కి ఒక 2 ఇంచెస్ తక్కువ లెంత్ లో తీసుకున్నాను. అండ్ ఇంకా ఇది కూడా కింద పీకో చేశాను. వీటిని కూడా ఇలా కింద పీకో చేశాను. ఇప్పుడు మనం ఈ 3 లేయర్స్ ని యాడ్ చేసుకుందాం. ఇది పైన లేయర్, వేస్ట్ రౌండ్ దగ్గర ఈ 3 ఇలా అటాచ్ చేసుకోవాలి. సైడ్స్ కి కూడా ఒక 4 ఇంచెస్ వరకు యాడ్ చేసుకోవాలి. 4-5 ఇంచెస్ వరకు. ఈ సైడ్ కూడా ఇలా ఒక 4-5 ఇంచెస్ వరకు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ ని ఇలా అయితే యాడ్ చేసి పెట్టుకొని దీన్ని బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఇది కూడా ఇలా అయిపోయింది రెడీ. ఫ్రంట్ బ్యాక్. దీన్ని బాడీ పార్ట్ కి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న పీసెస్ ని ఇలా ఓవర్లాక్ చేసుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా ఇది శారీ బ్లౌజ్ అని. సో నేను ముందే దీనికి పైపింగ్ చేసుకున్నా కాబట్టి దీన్ని డైరెక్ట్ గా అటాచ్ చేసుకోవడానికి అయితే నేను దీన్ని ఓవర్లాక్ చేసుకున్నాను. ఇక్కడ మిడిల్ లో నుంచి యాడ్ పెట్టుకొని బాడీ పార్ట్ కి అయితే ఇలా యాడ్ చేస్తున్నాను. ఇది బ్యాక్. ఆల్రెడీ నేను దీనికి జిప్ యూజ్ చేసుకున్నాను. శారీస్ ఎక్కువ యూజ్ చేయడం అలవాటు లేని వాళ్ళు ఇలా క్రాప్ టాప్ లాగా ప్లాన్ చేసుకొని శారీ వేస్ట్ అవ్వకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ముందే దీన్ని ఫ్రాక్ ప్లాన్ లో ఉన్నాను, కానీ ముందైతే ఒకసారి శారీ కట్టుకుందాం అనేసి శారీ అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడైతే హ్యాండ్స్ కి నేను మిగిలిన క్లాత్ ని పీకో చేసి చిన్న రఫుల్ లాగా ఇచ్చాను. ఎందుకంటే ఇది షార్ట్ హ్యాండ్ లో పెట్టుకున్నాను నేను ముందు శారీ బ్లౌజ్ కని. సో ప్రిన్సీ కట్ లో క్రాప్ టాప్ స్టైల్లో స్టిచ్ చేసుకున్నాను. అయితే లెహెంగా లేదంటే ఫ్రాక్ ఏదో ఒకటి తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు అనే ఐడియాతోనే సో బ్లౌజ్ అయితే ఇలా ఫిక్స్ చేశాను. నెక్స్ట్ మనం సైడ్స్ అటాచ్ చేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోద్ది.
చెప్పాను కదా, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి టైట్ అయినప్పుడు రిమూవ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా పెట్టాను. ఇదైతే నేను కంటిన్యూషన్ లో 3 లేయర్స్ కలిపి ఒకే స్టిచ్ వేయట్లేదు, ఇండివిజువల్ గా ఒక్కొక్క లేయర్ ని యాడ్ చేస్తాను. అలానే బాగుంటుంది లుక్ వైజ్. సో నేను ఫస్ట్ లేయర్ ని ఇలా సైడ్ కి తీసుకొని పైన ఉండే లేయర్ ని దాన్ని యాడ్ చేస్తాను. ఈ 2 లేయర్స్ ని మనం పక్కకి జరిపేసుకొని ఇలా తీసుకోవాలి. ప్రతి లేయర్ కి సైడ్ ఫినిషింగ్ లో ఓవర్లాక్ అయితే ఇవ్వాలి. తర్వాత దీన్ని లోపలికి అనేసి మళ్ళీ సెకండ్ లేయర్ ని అటాచ్ చేస్తాను. ఇది కూడా ఇక్కడ నుండే తీసుకోవాలి. సేమ్ స్టిచ్ లో కంటిన్యూషన్ రావాలి. దీన్నైతే ఇలా లోపలికి పెట్టేసుకోవాలి, మళ్ళీ ఇది యాడ్ చేయకూడదు. ఈ పైన మిడిల్ లేయర్ ని మాత్రమే మనం తీసుకుందాం. బోత్ సైడ్స్ ఇలాగే అటాచ్ చేసుకొని తర్వాత ఇక్కడ నుండి ఇదైతే మనం నీట్ గా కట్ చేసుకొని దీన్ని ఓవర్లాక్ చేసేసుకోవాలి. బోత్ సైడ్స్ ఇలా అటాచ్ చేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే. సైడ్ కి మిగిలిన క్రాస్ పీసెస్ అయితే వేస్ట్ అవ్వకుండా ఇలా యాడ్ చేసి నేను పీకో చేశాను. దీన్ని ఒక ట్రెండీ చిన్న దుపట్టా లాగా ప్రిపేర్ చేద్దామని చేశాక మీకు చూపిస్తాను.